ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామం లెక్కలేని స్తోత్రాలు. మీ అనాది సంకల్పంలో భాగంగా నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో దాచి కాపాడి సంరక్షించినందుకు వందనాలు. ఈ దినం చూడలేక అనేక మంది ఈ లోకయాత్ర ముగించుకుని విశ్రాంతిలో ప్రవేశించినప్పటికీ ఎందుకో మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతిలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. సజీవులే కదా ప్రభువుని స్తుతిస్తారు. సజీవ లెక్కలో ఉన్న మేము నిత్యము నిన్ను స్తుతించే ఆ గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి ఆయన. మీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీ వాక్యం వెల్లడవతోడనే వెలుగు కలిగిందని వాక్యం సెలవిస్తుంది. మీ మాటల ద్వారా అనేక మంది చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపడానికి సహాయం చేయండి. అచ్చలుపుణ్ణి అయా మట్టి గట నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ ప్రజలను వారితో నాతో మీ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ఈ రోజున సర్వసాధారణంగా చాలామంది జీవితాలలో ఊహించలేనటువంటి, కలలో కూడా ఊహించలేనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు కొంతమంది దేవుని బట్టి ధైర్యంగా నిలవగలుగుతున్నారు. కొంతమంది బలహీనులైపోయి దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్న వారికి నిరీక్షణలోనికి నడిపించిన దేవుని యొక్క పాద సన్నిధిలో మనమందరము కూడా కూర్చున్నామనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. బైబిల్లో భక్తులు అనబడిన వాళ్ళు అనేక మంది అచంచలమైనటువంటి భక్తి జీవితాన్ని, ఒక దివ్యమైనటువంటి సమర్పణ కలిగినటువంటి బ్రతుకుని వాళ్ళు జీవించినప్పటికీ కూడా వాళ్ళ బ్రతుకుల్లో ఆయా సందర్భాలలో నిరాశ నిస్పృహల గుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వాళ్ళ జీవితాల్లోకి వచ్చినప్పుడు భక్తులు అనబడిన వారు దేవుని చేత ఏ విధంగా ధైర్యపరచబడ్డారు. ఈ రోజున ఈ అంచె దినాల్లో, కడవరి దినాలలో మనము కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా నిరాశ నిస్పృహ మన జీవితాల్లోనికి ఎప్పుడు వస్తుంది? మనకు అనుకున్నట్లుగా, మనం ఆశించినట్లుగా మన జీవితాల్లో జరగలేనప్పుడు మనమందరం కొన్ని నిరాశలకు వెళ్ళిపోతూ ఉంటాం. అయిన వారిని కోల్పోయినప్పుడు, ప్రేమించిన వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు మనమందరం ఒక నిరాశలోకి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. ఆర్థికంగా చిదిగిపోయినప్పుడు, ఆర్థిక పరిస్థితిని బట్టి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంతేకాకుండా ఎవరైనా కానీ మనం నమ్మిన వారు మనకు నమ్మక ద్రోహం చేస్తే నిరాశలోకి వెళ్ళిపోతాం, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కుటుంబ సమస్యలను బట్టి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండి చక్కగా భోంచేసి విస్తారమైన పనులు చేసుకునే మనము ఉన్నపాటున అనారోగ్యం పాలైపోయి ఒక ముద్ద కూడా అన్నం తినలేనటువంటి పరిస్థితిలో ఉంటూ నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ప్రతి మనిషి కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి అనేక మందిని దేవాతి దేవుడు ఏ విధంగా ధైర్యపరిచాడు, ఏ విధంగా వాళ్ళ పట్ల తన ప్రణాళికను దేవుడు నెరవేర్చారు. ఈ రోజున కడవరి దినాల్లో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా, ప్రతి సంవత్సరము ఇంచుమించుగా 7 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఎందుకు అని అంటే నిరాశలోకి వెళ్ళి, నిస్పృహలోకి వెళ్ళి
వాళ్ళు చనిపోతున్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా 40 సెకన్లలోపు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధానంకి వచ్చిన మన జీవితాల్లో మనం ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు నిరాశలో ఉన్న వారిని ఏ విధంగా నిరీక్షణ నడిపించారు, నిరాశ నిస్పృహలో మగ్గిపోతున్నటువంటి బిడ్డల్ని దేవుడు ఏ విధంగా నిరీక్షణలో గుండా నడిపించారు. క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలలో శ్రేష్టమైనటువంటి అనుభవం నిరీక్షణ. నీ జీవితం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి అగాధంలోకి వెళ్ళిపోయినా కృపగల దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షణ పదంలో దేవుడు నడిపిస్తాడని నమ్మడమే ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరెవరు ఏ ఏ భక్తులు చాలామంది నిరాశలు గుండా వెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిరాశలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఏ విధంగా నిరీక్షణ నడిపించారో కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిన ఏమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును గదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానమియలేదు గనుక నా పరివారములో ఒకడు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు. ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరచూచి, నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానమును అలాగూ అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రైజ్ హల్లెలూయా. రైట్. ఈ యొక్క వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి మాటే. దేవునికిని అబ్రహామునికి మధ్య జరుగుతున్న సంభాషణలో అబ్రహాముని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అప్పటికే ఒక శ్రేష్టమైన యుద్ధం చేసి విజయ పదములో బైబిల్ గ్రంథంలో అబ్రహాము వెళ్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఒక దివ్యమైనటువంటి శుభవచనాలు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము వాటేటిని కూడా స్వీకరించకుండా, ఎంతుంటే ఏంటి, ఎన్ని సంపాదిస్తే ఏంటి, ఎన్ని యుద్ధాలు చేస్తే ఏంటి, నాకంటూ సంతోషము కలిగించే ఒక బిడ్డ నా జీవితంలో లేడు కదా, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతటికి వారసుడిగా నా యొక్క దాసుడైనటువంటి ఎలియాజరే కదా దీనికి ఆస్తికి వారసుడు అని చెప్పి తన యొక్క నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి మాటలు దేవునితో వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని చేపట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టగలదువా, అంతగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట నమ్మెను. అది అతని నీతిగా ఎంచబడెను. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మీరు చదవద్దు కానీ ఏమనంటారో తెలుసా, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను అని అంటుంది. నిజంగా అబ్రహాము కలిగి ఉన్న పరిస్థితి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహామా నీ స్వజనుల్ని, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని నీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా, నేను గొప్పగా ఆశీర్వదిస్తానని
దేవుడు వాగ్దానము పూర్వకంగా అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళుచు విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు. తాను ఆశించినట్లుగానే దేవాతి దేవుడు తన బ్రతుకులో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకి వారసుడిగా అబ్రహాముని చేశాడు. కానీ తనకంటూ ఉన్నటువంటి ఒక లోటు, తనకున్నటువంటి ఒక బాధ, తనకున్నటువంటి ఒక ఆవేదన, తనకి బిడ్డలు లేనటువంటి పరిస్థితిని బట్టి నిరాశ నిస్పృహలోకి వెళ్ళాడు. అటువంటి సమయంలో నిరీక్షణకు ఆధారం లేదు. అప్పటికే అబ్రహాము యొక్క వయస్సు ఇంచుమించుగా 100 సంవత్సరాల లోపు తన యొక్క జీవితం అంతా కూడా మృతతుల్యమైపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతని నీతికి ఎంచబడి తాను పొందుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి కుమారుని చూసి, నిజమే దేవాతి దేవుడు ఆలస్యం చేసిన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నిరాశ నిస్పృహలున్న వారి ప్రతి ఒక్కరి యొక్క నిరాశలో నుంచి నిరీక్షణ నడిపించేవాడు. ఎప్పుడైతే అబ్రహాముకి కుమారుడైన ఇస్సాకు పుట్టాడో తన నిరీక్షణ ఫలించిందని చెప్పి అబ్రహాము సంతోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నువ్వు దేవుని నమ్మడమే నిరీక్షణ. ఈ రోజున బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్రలో మనం చూసినట్లయితే యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఒక కుటుంబంలో 2 భార్య భర్తలు, 2 పిల్లలు, చక్కగా ఎన్నో కలలు కని వివాహం చేసుకుంది. చక్కని బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. భర్త క్రమంగా త్రాగుడికి వ్యసనానికి లోనైపోయాడు. భయంకరంగా త్రాగి వచ్చి కుటుంబంతో ప్రతిరోజు కూడా గొడవలు పడుతూ ఉండేవాడు. తాను పడ్డటువంటి ఆ కూలి పనులు చేసుకుని వచ్చే డబ్బంతా కూడా త్రాగుడికే, వ్యసనాలకే ఖర్చు చేస్తూ ఉండేవాడు. అనేక సందర్భాల్లో భార్య ప్రాధేయపడింది. పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఇద్దరము కష్టపడుతున్నా, పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాం, వాళ్ళ చదువులకి మనం పెట్టలేకపోతున్నాం, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి భర్తకి భార్య ఎంతగా నచ్చ చెప్పినా భర్తలో కొంచెం కూడా చలనం రాకుండా మరింత ఎక్కువగా త్రాగుడు బానిస అయిపోయి ఇంట్లో ఉన్న వస్తువును కూడా అమ్ముకునేటువంటి దుస్థితిలోకి ఈ భర్త వచ్చినప్పుడు భార్య ఒక రోజున బాగా ఆలోచించుకుని నేను నా పిల్లల్ని పోషించలేనప్పుడు ప్రతిరోజు ఆకలితో నా పిల్లల్ని చంపే క్రమం కంటే ఒకసారి చచ్చిపోతే బాగుంటుందని చెప్పి తను తన 2 పిల్లలు కూర్చుని ఆ ఇంట్లో కూర్చుని తలుపు వేసుకుని భయంకరంగా పిల్లల్ని చంపుకుంటున్నానని ఏడుస్తూ ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ని ఓపెన్ చేసింది. గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. వణుకుతున్నటువంటి చేతులతోనే వెళ్ళి ఆ లైట్రో లేకపోతే అగ్గిపెట్టు కోసం వెతుకుతూ ఉంటుంది. వెతుకుతున్న క్రమంలో ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఒక శ్రేష్టమైన వర్తమానం రేడియోలో వినపడుతుంది. ఆ దివ్యమైన వర్తమానం వైపు ఒక చెవి వేసినప్పుడు తనకి వినిపించిన మాట ఏంటో తెలుసా? నా కుమార్తె, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనవని చెప్పి ఆ రేడియోలో ఒక దివ్యమైన ప్రసంగం వస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రసంగం తన కొరకు మాట్లాడుతున్నట్లుగా తన చెవుల్లో చొచ్చినప్పుడు కొద్దిసేపు ఆలోచించి తలుపు తీసి బయటకు వచ్చి ఆ రేడియో దగ్గర కూర్చుని ఆ రేడియోలో ఉన్న మాటలన్నీ కూడా వింటున్నప్పుడు తన జీవితంలో ఒక నిరీక్షణ వచ్చింది. దేవుడు ఎలాంటి స్థితినైనా మార్చగల దేవుడు. నిరీక్షణకి ఆధారం లేనటువంటి వ్యక్తుల్ని కూడా దేవుడు మార్చడానికి సమర్థుడనే విశ్వాసము ఈమె గుండె లోతుల నిండా నింపుకుంది. చనిపోకూడదు, బ్రతకాలనుకుంది. జాగ్రత్తగా ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పింది. భర్త క్రమంగా మార్పు చెంది ఆ భయంకర వ్యసనాలన్నీ విడిచిపెట్టి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో బలమైనటువంటి పాత్రలుగా వాడబడుతూ ఉంటున్నప్పుడు ఈ రోజున ఒకవేళ నేను గనక ఆ రోజున ఆ వర్తమానం వినకపోతే, నిరీక్షణకు ఆధారమైనటువంటి ఆ వాక్యం నా చెవిన పడకపోతే నేను నా 2 పిల్లలు కూడా చనిపోయేవాళ్ళము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి శుభదినాలు ఇస్తాడు. ఆ తర్వాత మనకు అనిపిస్తుంది, అరే దేవుడు నా పట్ల ఎంత ఉన్నత ప్రణాళిక కలిగి ఉంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానా? బైబిల్ గ్రంథ చరిత్ర ప్రకారము ఆత్మహత్య అనేది హత్యతో సమానం కదా. దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా, నరహత్య చేయకూడదని. ఈ రోజున మన ప్రాణాలు తీసుకునే అధికారము
ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏ మనిషికి ఇవ్వలేదు కదా. దయచేసి నేను చేసినటువంటి తప్పిదం, నా భర్త చక్కగా మారాడు, నా పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు, ఉన్నతమైన చదువులు చదువుతున్నారని అనేక మంది ఎడుల ఒక సాక్షార్థముగా ఈ కుటుంబం నిలబెట్టాడు. ఆమె అనుకుంది, జీవితంలో నా భర్త మారడు, నేనే చచ్చిపోవాలనుకున్నది. కానీ దేవుని మహాకృప, ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నత భవిష్యత్తు తనకి, తన భర్తకి, తన పిల్లలకు దేవుడు దాచి ఉంచాడనే సంగతి చాలా కాలం తర్వాత తాను గుర్తించింది. ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా మనకి ప్రపంచవ్యాప్తంగా దేవుని మాటలు విని వాళ్ళ జీవితాలు మార్చుకొని ప్రభు కొరకు బలమైన సాక్షులుగా బ్రతికిన వారు ప్రపంచంలో కోకొల్లగా ఉన్నారనే సంగతి మనందరూ కూడా తెలుసు. రెండవదిగా బైబిల్ గ్రంథంలో రెండవదిగా నిరాశ నిస్పృహలున్న వ్యక్తి హన్న. త్వరగా మీకు అందరికీ కూడా సుపరిచితమైన మాటలే కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. రెండవదిగా హన్న. మీరు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగున్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా నాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. రైట్. హన్న నిరాశ నిస్పృహలో ఉంది. ఎందుకు నిరాశ నిస్పృహలో ఉంది? చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కూడా వివాహమైనప్పటి నుంచి చాలా ఏటా కూడా భర్తతో పాటు దేవాలయంలోకి, షిలోహు మందిరంలోనికి వస్తూ ఉంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ కూడా తన జీవితంలో సంవత్సరాలు గతిస్తున్నా కానీ తన జీవితంలో మేలు జరగలేదు, కార్యములు జరగలేదు. నిరాశ నిస్పృహలో ఉండడమే కాకుండా ఆదరించవలసినటువంటి యొక్క పెనిన్న హన్నాని మరింత భారభరితమైనటువంటి మాటల చేత కృంగదీస్తూ ఉంది. బహు దుఃఖాక్రాంతులై ఉంది, నిరాశలోకి వెళ్ళిపోయింది. కనీసం ఈ సంవత్సరమైనా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని తనలో తాను కృంగిపోతూ బహు భయంకర దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధికి వచ్చింది, మోకరించింది, ప్రార్థన చేసుకుంటుంది, ఉపవాసం ఉంది. తనలో తాను దుఃఖాక్రాంతులు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడు అనుకున్నాడు, ఈమె మత్తురాలై ఉందనుకుంటున్నాడు. భర్త ఎంతో చెప్పు చూశాడు, నువ్వు వద్దు, ఉపవాసం ఉండొద్దు, నేను నీ కొడుకు కంటే ఎక్కువ కాదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అవేవి కూడా తనకు పట్టలేదు. పెనిన్న మీద కోపం ఉంచుకోలేదు. పెనిన్న తనని ఎంతగానో వేధిస్తున్నప్పటికీ కూడా తన మీద కోపం పెట్టుకోలేదు. ఇప్పుడు నాకు కావలసింది నా యొక్క నిరాశలో ఉన్న నేను, దుఃఖాక్రాంతులైన నేను, నన్ను దేవుడు మాత్రమే బయటికి తీసుకురాగలవాడు అని చెప్పి తాను ఎన్నో ఏటల నుంచి వస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను, నా జీవితంలో మేలు జరగట్లేదని చెప్పి తన ప్రయత్నాలు విడిచిపెట్టే ప్రయత్నం కాకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుని నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సన్నిధికి వెళ్ళి దుఃఖాక్రాంతులై ప్రార్థన చేస్తూ ఆమె దేవుని దగ్గర ఒకటే మొక్కుబడి చేసుకుంది, ప్రభువా నాకు మగసిరిగినటువంటి బిడ్డను నాకు ఇవి, నీ సన్నిధిలో నీ సేవ కొరకు అన్ని సమర్పించుకుంటాను, బ్రతుకు దినములన్నీ కూడా నీ మందిరంలో సేవ చేసేటట్లుగా నేను పెంచుతాను అన్నని ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకుని ప్రభు సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేసుకుంది. అలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఈ యొక్క హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించి ఒక శ్రేష్టమైన కుమారుడైనటువంటి సమూయేలును ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నాకు మనసు బాలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటలేదు కాబట్టి నేను దేవునికి దూరం అయిపోతాననే ప్రయత్నం చేయలేదు, కానీ దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో ఎక్కడ మొర్రపెట్టాలో, ఎక్కడ ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని కుమ్మరించుకోవాలో అక్కడే ప్రభు సన్నిధిలో తన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన జవాబు తన జీవితంలో పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా.
ఈ చాలామంది అనుండవచ్చు, ఎన్నో సంవత్సరం నుంచి మోస్తున్న ఈమె బ్రతుకులో మేలు జరగట్లేదని చాలామంది ఆమెను చూసి హేళనగా మాట్లాడుండవచ్చు. కానీ ఆమెకు నిరీక్షణ, నా ఇస్తే నా దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నా యొక్క నిరాశలో నుంచి నిరీక్షణలోకి నడిపించలేరని ఆమె భావించింది. యథార్థంగా జరిగిన ఒక సంఘటన, ఒక కుటుంబంలో ఇంటర్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి ఉండేది. ఇంటర్ ఫెయిల్ అయిపోయిన కారణాన్ని బట్టి ఇంట్లోనే ఉంటూ కుట్టు మిషన్ చేసుకుంటూ, లేకపోతే వచ్చినటువంటి వారందరిని చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. పాస్టర్ గారు ఎప్పుడొచ్చినా కానీ ప్రార్థన చేస్తూ ఉండేవారు, ప్రభువా ఈ అమ్మాయికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవారు పాస్టర్ గారు. చుట్టుపక్కల అందరు నవ్వుతూ ఉండేవారు, ఇదేమో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ అని ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి అందరూ కూడా పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత సెటర్లు వేసుకుని నవ్వుకుంటారు కదండి, అలా నవ్వుకుంటూ ఉండేవారు. కాలం గడుస్తూ ఉంది. ఒక రోజున ఎందుకో ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాలని ఒక ఆలోచన వచ్చింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసింది. 2 సార్లు ఫెయిల్ అయిపోయినాయి. మూడోసారి మాత్రం ఒక దివ్యమైన మార్కుతో పాస్ అయింది. ఆమెలో ఒక కసి పెంపొందించబడింది. డిగ్రీలో జాయిన్ అయింది. డిగ్రీలో 3 సంవత్సరాలు చక్కని మార్కులతో పాస్ అయింది. వెంటనే బీఈడీ చదివింది. బీఈడీ అయిపోగానే డిఎస్సిలో క్వాలిఫై అయింది. అతి శీఘ్రంగా ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మంచి టీచర్గా డిఎస్సిలో జాబ్ కొట్టింది. అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటో తెలుసా, చుట్టుపక్కల అందరూ కూడా ఆమెను హేళన చేసిన మాటలు జ్ఞాపకం వస్తే సేవకుడు మాత్రం నిరీక్షణ కలిగి ఎప్పుడు ఒకటే ప్రార్థన, ప్రభువా నా కుమార్తెకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం దయచే. ఎప్పుడు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినప్పుడు, నిరీక్షణకి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో, అసలే జరుగుతుందని ఊహించడానికి ఏమాత్రం కూడా తావులేని పరిస్థితుల్లో దైవ సేవకుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఉన్నతమైన కార్యములు సఫలకృతం చేస్తాడు. అందుకబట్టి ఈరోజు వచ్చి రేపే నా జీవితంలో మేలు జరిగిపోవాలి అనేటువంటి డెడ్ లైన్ మనం పెట్టుకునేవారు కాకుండా, నిరీక్షణకు ఆధారమైనటువంటి, నిరాశలోంచి నిరీక్షణ నడిపించే దేవుని మీద మనం అందరము కూడా సంపూర్ణంగా ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు తగిన సమయమందు తగిన రీతిగా నీ ఎడల దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. రైట్. మూడోదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు కనిపించే మూడో వ్యక్తి దావీదు. ఎవరండి? దావీదు కూడా ఎంతో దేవుని హృదయానుసారుడైనప్పటికీ కూడా, నిరీక్షణతో బ్రతికేవాడైనప్పటికీ కూడా, తెలిసి నాకు ఎవ్వరికి కూడా సౌలు రాజుకు కానీ ఎవరికి కూడా కీడు చేయకుండా చక్కగా సుబుద్ధితో బ్రతికినప్పటికీ కూడా దావీదు జీవితంలో ఒక రోజు నిరాశ నిస్పృహ ఎదురైంది. ఎంత నిరాశ నిస్పృహ అంటే, దావీదు సౌలు చేత తరవబడుతూ ఉన్నప్పుడు దావీదుతో పాటు కొంతమంది అప్పులున్నవారు, కుటుంబ సమస్యలు ఉన్నవారు, ఇబ్బందులు కలిగిన వారు, మేము కూడా దావీదు నీతో పాటు వచ్చి నీతో పాటు బ్రతుకుతామని చెప్పినప్పుడు దావీదు మొదట అని ఉండొచ్చు, నా బ్రతికే సరిలేదు, ఎప్పుడు నేను సౌలు రాజు చేతిలో చచ్చిపోతానో తెలియదు, మీరు అందరు నన్ను నమ్ముకుని రావద్దు అని అంటే, లేదు మేము వస్తాం, నీతో ఉంటే మాకు ధైర్యం అని చెప్పి అందరూ కూడా దావీదుతో పాటు వచ్చారు. చక్కగా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. ఒక రోజున చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదవడానికి టైం, ఇంటి దగ్గరికి వెళ్ళిన చదవండి అమ్మ. మొదటి అధ్యాయం 30వ వచనం, మొదటి సమూయేలు 30వ అధ్యాయము. దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లాకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండి ఎత్తి దక్షిణ దేశం మీద ఒక సిక్లాకు మీద పడి కొట్టి దానిలో తగులు పెట్టి గనుల్ని అలుపుల్ని మందులున్న ఆడువారందరినీ కూడా చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ మాటలన్నీ కూడా మనం అందరం కూడా చాలాసార్లు చదివాం, విన్నాం. నేను త్వరగా ముందుకు వెళ్తాను. దావీదు సిక్లాక్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకీయులు వచ్చి దావీదుతో పాటు ఉన్నటువంటి సమూహం అందరి యొక్క భార్య, పిల్లల్ని, ఆస్తిని అంతా కూడా తీసుకుపోయి మిగిలిన వాటిని అన్నిటిని కూడా అగ్ని చేత కాల్చేస్తారు. అటువంటి టైంలో దావీదు వచ్చి చూసినప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా కనిపించట్లేదు. దుఃఖం ఎక్కువైపోతూ ఉంటుంది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలోగా చుట్టుపక్కల అందరూ కూడా ఏమన్నారో తెలుసా? రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం, వీడి వల్లే ఈ రోజున మన కుటుంబాలన్నీ కూడా ఇలా అయిపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా దావీదు మీద రాళ్ళు రువ్వి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే
ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు? ఓ పక్క అయిన వారిని కోల్పోయి ఉన్నాను, మరో పక్క భయంకర నిందలు నా మీద, నా వల్లే ఈ కుటుంబం ఇలా అయిపోయిందని, నా వల్లే ఈ జీవితం ఇలా అయిపోయిందని, నా వల్లే ఈ కుటుంబస్తులందరూ కూడా పాడైపోయారని చెప్పి నా మీద విపరీతమైన ద్వేషాన్ని పెట్టుకుని, కక్ష పెట్టుకుని, అసూయ పెట్టుకుని నన్ను భయంకరంగా బాధిస్తుంటే ఈ బ్రతుకెందుకు బ్రతకాలి, ఈ జీవితం ఎందుకు బ్రతకాలి అని చెప్పి దావీదు తనలో తను కృంగిపోలేదు. కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి ఎఫోదు ధరించుకుని ప్రభు దగ్గర విచారణ చేస్తే దేవుడు దావీదుని ధైర్యపరిచి నిరాశలో ఉన్న దావీదుని నిస్పృహలో ఉన్న దావీదుని నిరీక్షణ నడిపించి కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలు నువ్వు ప్రేమించిన వారే నీ మీద ద్వేషాన్ని వెళ్ళగొక్కుచున్నారా? వాళ్ళ కొరకు మేలు కలిగి మేలు చేస్తూ ఉంటుంటే వారు నీ మీద కీడుని తలపెడుతున్నారా? ఆధైర్యపడొద్దు. దావీదుని దేవుడు ధైర్యపరిచినట్లుగా నన్ను కూడా దేవుడు ధైర్యపరుస్తాడు. ఆ బాధ చాలా బాధాకరమైన బాధ. దావీదు ఏ విధంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో ఆ విధంగా మనం కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసులు ముందుకు సాగిపోయేవారు ఉండాలి. అది ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, బంధువులు దూరం చేసిన, స్నేహితులు దూరం చేసిన, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండు. నీ జీవితంలో నీకు నిరీక్షణ కలిగినటువంటి శుభప్రదమైన మార్గములో నా ప్రభుని నడిపిస్తాడు. దావీదు కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి తెచ్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళాడు. అంతేగాని కృంగిపోలేదు, కృషించిపోలేదు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన దావీదుకి రాలేదు. ఎందుకో తెలుసా? అతడు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేశాడు. వాక్యం వింటున్న ప్రియమైన సంగమా, మీ జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు, నువ్వు ఊహించలేనివన్నీ నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దావీదు వలె యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడం కొరకు ప్రార్థన చేస్తున్నామా? అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు చక్కని మార్గాన్ని చూపించి నువ్వు కోల్పోయినవన్నిటినీ కూడా దేవుడు తిరిగి దయచేసి నిన్ను ముందుకు నడిపిస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తి తను కలిగి ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు బట్టి సర్వసాధారణంగా ఈ కడవరి దినాల్లో ఆర్థికపరమైన సమస్యలను బట్టి చాలామంది ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చచ్చిపోవడమే కాకుండా భార్య పిల్లలను కూడా చంపేస్తున్నారు. వార్తల్లో చూస్తే చాలా బాధాకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉంటున్నాం. దయచేసి ఒకటి కాదు, రెండు కాదు, ఈ యొక్క బెట్టింగ్లో, ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్స్ అనేక విషయాల్లో వేసి చాలామంది ఆర్థికంగా చితికిపోయి చచ్చిపోవాలనే ఆలోచనతో బ్రతుకుతూ ఉంటున్నారు. ఆ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా ఆర్థికపరమైన సమస్యలు బట్టి అప్పులు తీర్చలేక చచ్చిపోదామని చెప్పి ఒక పాయిజన్ బాటిల్, ఒక విషపు బాటిల్ కొనుక్కొని అడవికి వెళ్ళి తాగి చచ్చిపోదాం అనుకున్నాడు. అడవికి వెళ్ళగానే కూర్చున్న ఒక చెట్టు కింద సడన్గా ఉన్న పాటున భయంకరమైనటువంటి గాలి తుఫాను. సరే, ఈ వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత తాగి చచ్చిపోదాం అనుకున్నాడు. వర్షం వెలిసిపోయింది. ఆ గాలికి ఒక పేపర్ మొక్క వచ్చి అతనున్నటువంటి కాలు దగ్గర పడ్డాది. ఏంటో అని చెప్పేసి ఆ యొక్క పేపర్ ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నం చేస్తే అతనికి కనిపించిన మాట భయపడకు అనే మాట కనిపించింది. సరే, ఓపెన్ చేసి చదువుదాం, ఇది చదివి చచ్చిపోదామని చెప్పి అది ఓపెన్ చేసినప్పుడు ఒక దివ్యమైన వర్తమానం, ఒక శ్రేష్టమైన వర్తమానము, అది కృపా గడియలు అనేటువంటి మాసపత్రిక. ఒక శ్రేష్టమైన వర్తమానం అక్కడ రాయబడి ఉంది. ఆ వర్తమానం అంతా కూడా చదువుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. పిచ్చోళ్ళ, నేను చనిపోకూడదు, నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏమైపోతారు, నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోద్ది, మనిషి జీవితంలో మరణం అనేది ముగింపు కాదు, నేను బ్రతికి సాధించాలని ఆ వాక్యాన్ని చదివి బలపరచబడి ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా భార్యకి చెప్పి చక్కగా దేవుని యొక్క సేవకులుగా మారి ఘనమైన పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు ధైర్యపరుస్తాడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన అనేక మంది ప్రతి వారము కూడా వర్తమానాలు వింటున్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోలేనటువంటి బలహీనులుగా మనం ఉండొద్దు. నీ బ్రతుకు ఎంతగా చిదిగిపోయినా, నువ్వెంతగా భయంకర అప్పుల్లో కూరుకుపోయినా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నా,
నువ్వు ప్రేమిస్తున్న దేవుడు నీకు నాకు కూడా ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడనే విశ్వాసంతో మనం అడుగులు ముందుకేస్తే నువ్వు కోల్పోయినవన్నీ కూడా ప్రభువు తిరిగి దయచేస్తాడు. కాబట్టి దావీదుకి ఏ విధంగా కోల్పోయినవన్నీ కూడా తిరిగి దయచేస్తాడో మన జీవితంలో కోల్పోయినటువంటి ఆనందాన్ని, కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయినటువంటి అనుబంధాలన్నీ కూడా తిరిగి దేవుడు దయచేయడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, 4ది మనం చూసినట్లయితే యోసేపు. ఎవరండి? యోసేపుని ఉన్న అన్నలందరికంటే ఆదికాండం 37వ అధ్యాయము 3 నుంచి 36 వచనాలు. ఆదికాండం 37వ అధ్యాయము 3 నుంచి 36 వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. ఓకే, ఈ ఆదికాండంలో యోసేపు యొక్క జీవిత చరిత్ర ఒక శ్రేష్టమైనటువంటి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటుంది. యాకోబుకి 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల్లో ఈ యొక్క రాహేలు మీద ఉన్న ఇష్టాన్ని బట్టి యోసేపు బెన్యామీన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమని యాకోబు ప్రదర్శించాడు. ఇది చాలా ప్రమాదం. ఎందుకనంటే తన తల్లి అయినటువంటి రెబెక యాకోబును ఒకలాగా, యాసావును ఒకలాగా చూడడం కారణాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ద్వేషభావం అనేది వచ్చింది. అలాగే తాను నేర్చుకున్నటువంటి అనుభవాన్ని యాకోబు విస్మరించి తన కొడుకైనటువంటి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తూ మొదలుపెట్టాడు. అందుకనే 11 మంది కొడుకులకి ఒక రకమైనటువంటి వస్త్రాలు, ఈ యొక్క యోసేపుకి మాత్రము విచిత్రమైన వస్త్రాల్ని కుట్టించాడు. ఆ విధముగా అన్నదమ్ముల మధ్య ఒక ద్వేషభావం అనేది అంకురము పొందడానికి కారణం ఎవరో తెలిసి యాకోబు. ఈ వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా సమానంగా చూసేవారుగా ఉండాలి. నీ దగ్గర రూపాయి ఉంటే కనుక ఆ రూపాయిని సమానంగా పంచేవారుగా ఉండాలి, కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన ఎప్పుడు కూడా చేయొద్దు. క్రైస్తవులమైన మన బిడ్డలము మనకందరూ కూడా సమానమనే భావంతో ఉండాలి తప్ప ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసేటువంటి ప్రయత్నం అన్నది కూడా చేయొద్దు. అది వాక్యానుసారము కాదు. యాకోబు ఆ విధంగా యోసేపుని ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించిన కారణాన్ని బట్టి అన్నదమ్ములందరికీ కూడా యోసేపు మీద ద్వేషం పెరిగిపోయింది. ఆ ద్వేషం పెరిగి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఏమైనా సరే యోసేపుని చంపాలి అనేటువంటి పరిస్థితి. కానీ రూబేను అనే వ్యక్తి చంపొద్దురని చంపుకుంటే ఏమొస్తుంది, అమ్మేసుకుందాం అన్నారు. ఆ విధంగా అమ్మేశారు. మిద్యానీయులు కొన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తులకి అమ్మేస్తారు. ఐగుప్తు దేశంలో ఒక అనామికుడుగా యోసేపు బ్రతుకుతూ ఉన్నాడు. అందరి చేత ద్వేషించబడుతూ ఉన్నాడు. చెయ్యని నేరం అనేది యోసేపు మీద వేయబడింది. ఎక్కడా కూడా నేను అలా చేయలేదని చెప్పుకోవడానికి యోసేపుకి అవకాశం లేదు. ఎవరు కూడా యోసేపుని మాట వినే పరిస్థితి ఐగుప్తు దేశంలో లేదు. అతడు ఒంటరివాడు. వెళ్ళాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి, ప్రభువా ఈ చెరసాల్లో నుంచి నన్ను సింహాసనం తీసుకెళ్తాడు వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దాన్ని మరిచిపోవట్లేదు. ఈ నిరాశ నిస్పృహ జీవితాన్ని ఒక ఉన్నత నిరీక్షణ కలిగినటువంటి శుభప్రదమైన ప్రాంతానికి నన్ను నిలబెడతావు కదా, నేను ఆ మాటను మర్చిపోవట్లేదు. వాగ్దానం చేస్తావు, నమ్మదగిన దేవుడా నా పట్ల కృప చూపించమని చెప్పి తన జీవితంలో జరిగినటువంటి ప్రతికూల పరిస్థితిని అన్నలు అమ్మేసుకుంటున్నా, గోతులో పెట్టి పడేసిన, చెరసాల్లో వేసిన, అవమానపరిచిన, నిందలు వేస్తున్నా ఒకటే, ఎవరి దగ్గరికి వెళ్ళి లేదు నేను అలాంటి విధంగా నేను ప్రవర్తించలేదు, నన్ను కాపాడండి, నన్ను నమ్మండి అని చెప్పి ఏ ఒక్కరి దగ్గర ప్రాధేయపడడానికి యేసేపు ఇష్టపడలేదు. కానీ నన్ను విడిపించగల దేవుడు, అవమానం పడిన చోటనే తల పైకెత్తే దేవుడు, నిందలు అనుభవించిన చోటనే నన్ను స్థిరపరిచే దేవుడు నాకున్నాడని చెప్పి ఈ యొక్క యేసేపు నిరీక్షణతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఒకరోజు రానే వచ్చింది. ఏ స్థానంలో అయితే గనక, ఏ ప్రదేశంలో అయితే గనక, ఏ స్థలంలో అయితే గనక బైబిల్ గ్రంథంలో యేసేపు అవమానపరచబడ్డాడో అదే స్థానంలో దేవుడు తన తలపైకి ఎత్తట్లుగా ప్రభు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే గనక అతని మీద నింద మోపాడో ఆ వ్యక్తి అతను గణపరిచేట్లుగా చేసింది దేవుని పట్ల కలిగి ఉన్నట్టు నిరీక్షణ యేసేపును ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టింది.
ఈ వాక్యం నిన్ను నన్ను కూడా ఎంతో ధైర్యపరుస్తుంది. వాక్యం విన్న ప్రేమిట్లారా, ఈ మన దైనందిక జీవితంలో కొనసాగుతున్న టైంలో అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు స్వజనుల ద్వారా, బంధువుల ద్వారా, బయట వారి ద్వారా నీ జీవితంలోకి వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని, వాళ్ళ మీద కక్షలు పెట్టుకునే ప్రయత్నం చేయదు. కానీ దేవుని సన్నిధిలో అప్పగించుకొని, ప్రభువా యేసేపే నాకు నాకు నిదర్శనం, నీవే నాకు మార్గదర్శివి. యేసేపు నడిచిన మార్గము అవమానకర మార్గమే. యేసుక్రీస్తు ప్రభువు నడిచిన మార్గము నిందలతో కూడిన మార్గమే. అయినప్పటికీ కూడా వాళ్ళు నిరీక్షణ కోల్పోలేదు. నిరాశలో ఉన్న వారిని దేవుని నిరీక్షణకు తీసుకువెళ్ళాడు. అలాగే నిన్ను కూడా ఏ నిరాశలో ఉన్నా నీవు, నీ జీవితంలో అన్నీ కూడా అవమానాలైనా, మేలు చేద్దామని వెళ్ళినా కానీ నీ కీడెదురవుతూ ఉంటుందా? మంచి చేద్దామని వెళ్తున్నా కానీ నీ బ్రతుకులు అవమానం ఎదురవుతుందా? నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉంటున్నట్టు ఇంటి దగ్గర, చుట్టుపక్కలవా, ఎక్కడైనా కానీ నీ బ్రతుకులు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు సకల విధాల ప్రయత్నాలు చేయొద్దు. దేవునికి అప్పగించుకో. అవమానపడిన చోటనే నీ తలను పైకెత్తే గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు అనే సంగతిని ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. యేసేపుకి సహాయం చేసిన దేవుడు, నిరీక్షణకిలో నుంచి నడిపించిన యేసేపు నడిపించిన దేవుడు ఈ వాక్యం వింటూ నిన్ను నన్ను కూడా నడిపించడా? ఖచ్చితంగా నడిపిస్తాడు. విశ్వాసం కలిగి ఉండండి. యేసేపుని ఆదరించిన దేవుడే, యేసేపుని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను కూడా బలపరుస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి వేతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టును. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా, దేవుడు అతను మరువు చేసిన దానిని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు యొక్క నిరీక్షణ, సొంత కన్న తల్లి వీని వేదన పడి కన్నాను కాబట్టి వీడి పేరు ఎబ్బేజు, అనగా వేదన పుత్రుడు అని చెప్పి ఒక శాపగ్రస్తమైనటువంటి నామకరణం చేసింది. అయితే ఎబ్బేజు తమ దేవుడిని యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి? నిరాశలో ఉన్నటువంటి ఒరే సొంత తల్లే వీని ద్వేషించిందంటే వీడెంత దుర్మార్గుడు అని చెప్పి అందరూ అనుకోవచ్చు. సొంత తల్లే వీడిని కాదనుకున్నదంటే వీడి జీవితం ఎంత దుర్మార్గ బ్రతుకని అందరూ అనుకోవచ్చు. కానీ ఎబ్బేజు నిరీక్షణ కోల్పోకుండా ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి, హల్లెలూయా, ఏమన్నాడండి? నిత్యముగా ఆశీర్వదించి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యనిచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎంత మాత్రం ఎక్కువ కాదు. ఈ విషయం ఎబ్బేజుకి బాగా తెలుసు కాబట్టి అతడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నిత్యముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుల్లో ఏం చేయాలండి? విశాలపరిచి. కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు కదండి 4వ కీర్తనలో మొదటి చరణం, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు దేవుడే. మన ఇరుకులో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, సమస్యల వలయంలో ఉన్నామా, నీ ఇరుకులో నీకు విశాలతను కలుగు చేయవాడు దేవుడే. ఈ విషయం దావీదు తెలుసు కాబట్టి దావీదు అన్నాడు, ఇరుకుల విశాలతను కలుగు చేసే దేవా అని చెప్పి ప్రార్థన చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇరుకుల్లో ఉన్నటువంటి మనకి విశాలతలోనికి
దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ విధంగా ఎబ్బేజుని దేవాతి దేవుడు గొప్పగా ఆశీర్వదించి అతని యొక్క ప్రార్థన, దేవుడు అతనికి ప్రార్థనకి జవాబిచ్చినట్లుగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు ఆలకించి అతనికి జవాబిచ్చాడు. ఇందుని బట్టి మనం నేర్చుకోవలసింది, దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, నీ సొంత తల్లి నీ సొంత తండ్రి నిన్ను త్రోసివేశారా, తృణీకరించారా, ఆధైర్యపడొద్దు. బంధువుల కన్నా మిన్నగా ప్రేమించే, తల్లి కన్నా మిన్నగా ప్రేమించేవాడు, తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే గొప్ప దేవుడు ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగండి. యథార్థంగా జరిగిన సంఘటన, నైజీరియా దేశంలో బెన్సన్ హిడోషా అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు పుట్టుకతోనే బహుభయంకర బలహీనతతో పుట్టాడు. మాట్లాడడం లేదు. అతనికి విలువైనటువంటి వైద్యం అందించడానికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోతుంటే భర్త చాలా బాధపడి, భర్త చాలా అసహనానికి గురై, ఏమైనా సరే వీడు బ్రతకడు చావడు, ఎలాంటి పెట్టుకుని నేను ఎలాగా బాగుపడాలి, నా డబ్బులన్నీ కూడా నేను సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా వీడికి అయిపోతున్నాయి, వీడు చచ్చిన బాగున్ను అని చెప్పి తండ్రి పదే పదే అంటూ ఉంటున్నప్పుడు, ఈ తల్లి, కన్న తల్లి ఇటు భర్తని కాదని లేక, బాబును దూకోలేక సతమతమైపోతున్నటువంటి టైము. ఒకరోజు భర్త చెప్పాడు, ఏమైనా సరే నేను సాయంకాలం వచ్చేసరికి వీడు ఇంట్లో ఉండకూడదు, తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసే అన్నప్పుడు, ఈ తల్లి భర్తని కాదని లేక, బిడ్డను చంపుకోలేక, గుండె బాధని తట్టుకోలేక, సాయంకాలం గుండె ధైర్యం చేసుకుని బాబుకి బట్టలు బాగా చుట్టి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్త కుప్పలు ఆ బిడ్డని పడేసి వచ్చింది. ఇంటికి వచ్చింది కానీ కలవరం, భయంకరమైన కలవరం, ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా భయంకరమైనటువంటి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో అసలు మాట్లాడి ఉలుకు పలుకునేటువంటి ఆ బాబు ఆ వర్షపు చినుకుల మీద పడగానే గట్టిగా బిగ్గర ఆడడం మొదలుపెట్టాడు. వెంటనే ఈ తల్లి భర్తనైనా వదులుకోవడానికి సిద్ధమని చెప్పేసి ఆ బాబు ఏడుపు విని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిన బాబుని హక్కును చేర్చుకుని తనకు తెలిసిన వాళ్ళ యొక్క బంధువుల ఇంట్లో బాబుని పెంచే ప్రయత్నం చేసింది. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. కొంతకాలం అయ్యేసరికి దేవుని యొక్క కృప చేత, దేవుని చేత ఎన్నుకోబడిన వేడుగా బెన్సన్ హిడోషాని దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకోవడం మొదలుపెట్టాడు. బలహీనుడైనటువంటి యొక్క బెన్సన్ హిడోషాని ఆఫ్రికా దేశం ఆఫ్రికా ఖండంలో ఒక ఉన్నతమైన సేవకుడిగా ఈ యొక్క బెన్సన్ హిడోషాని దేవుడు వాడుకున్నాడు. ఆయన కోసం రాసేటువంటి పుస్తకాల్లో నేను చాలాసార్లు చెప్పాను, ఎముకల్లో అగ్ని. ఆయన ఎక్కడ వాక్యం ప్రకటిస్తున్నా అనేక మందిలో పరిశుద్ధాత్మ అగ్ని మన్నట్లుగా చూడగలుగుతున్నాం. దయచేసి ఈ రోజున తండ్రి చేత తృణీకరించబడినటువంటి బెన్సన్ హిడోషాని ప్రపంచానికి ఒక ఆశీర్వాదకమైన సేవకుడిగా మార్చాడు దేవాతి దేవుడు. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చిన నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని గుర్తెరిగి దేని విషయంలో కృంగిపోవద్దు, దేని విషయంలో ఆధారపడిపోవద్దు. నీవు కలిగి ఉన్నటువంటి నిరాశ నిస్పృహల నుంచి నిరీక్షణ నడిపించే గొప్ప దేవుడు నీకున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా, నిరాశలో ఉన్న వారందరినీ కూడా నిరీక్షణలోనికి ప్రభు నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైనా అనారోగ్యమైన నిరాశలో ఉన్నారా? అప్పుల బాధలు అనేటువంటి నిరాశలో ఉన్నారా? కుటుంబ సమస్యలు అనే నిరాశలో ఉన్నారా? పిల్లలకి వివాహం కావట్లేదని నిరాశలో ఉన్నారా? గర్భఫలం లేని పరిస్థితిని బట్టి నిరాశలో ఉన్నారా? హాస్పిటల్లో నిరాశలో ఉన్నారా? కుదురు పడిన రోగాన్ని బట్టి నిరాశలో ఉన్నారా? ఏ నిరాశలో ఉన్నా నిరీక్షణ నడిపించే గొప్ప దేవుని యువతని ప్రతి ఒక్క నిరీక్షణని ప్రభు నడిపించింది. ఆయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు స్పష్టంగా మాట్లాడి ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో ప్రతి సమస్య నుంచి మీరు విడిపించి, రక్షించి, ఆదరించి నీ బిడ్డలుగా స్వీకరించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.